హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది బెంగళూరులో ఆశాపూర్లో మాతాజీ టెంపుల్. మాతాజీ టెంపుల్ ఆశలు తీర్చే కల్పవల్లి ఆశాపూర్ మాతాజీ అంటారు. ఈవిడి మహాశక్తి రూపాల్లో ఒకటి. పేరుకు తగ్గట్టు అమ్మవారిని నమ్మి కొలిచిన భక్తులు అందరి ఆశలు నెరవేరుస్తుంది. ఈమె ఎప్పుడూ కూడా ప్రతిసారి చక్కగా ద్వీపమానంగా వెలిగిపోతుంటుంది. మొదటగా మనం విఘ్నేశ్వరుని దర్శించుకున్నాం. విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నామండి. ఈవిడి చాలా ప్రత్యేకతగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అసలు చూడడానికే చాలా ఇదిగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆశాపూర్ దేవి అనేది ఏంటి అంటే, ఈ మాత అనేక హిందూ దేవతలకు దేవీ మాతగా హంసం కచ్ జిల్లాలో కులదేవీల్లో ఒకరు. ఈ ప్రాంతంలో నివసించే జడేజా వంశం కోరికలు తీర్చేదని, అప్పటి నుండి ఈవిడి కోరికలు తీర్చే మాత అని అంటారు. ఆశలు కోరికలు తీర్చే మాత అండి. ఈవిడ చాలా ప్రసిద్ధి చెందిన తల్లి. ఆ మాతాజీని దర్శించుకునే ముందు చక్కగా మన శివయ్యని చక్కగా దర్శించుకుంటే, అమ్మవారి దగ్గర అయ్యవారు కూడా ఉంటారు కదండి, ఇంకా మనకు తెలియంది ఏముంది. అలా అయ్యవారిని దర్శించుకున్న తర్వాత ఆమెకు 7 జతల కళ్ళు ఉన్నట్టు వర్ణించబడ్డాయండి. ఆమెను పూజించడం వల్ల భక్తులు ఆశలు నెరవేరుతాయంట. దీనికి బలమైన చారిత్రకమైన అంశం. అంతేకాదు ఆశాపుర మాత అంటేనే అసలు చాలా అంటే చాలా పెద్ద పేరు. అయ్యవారిని చూడండి, మనస్ఫూర్తిగా అయ్యవారికి దండం పెట్టుకొని అయ్యవారికి హాయ్ చెప్పాక అప్పుడు అమ్మవారికి వెళ్దాం. ఈవిడేనండి ఆశాపూర్ మాత అంటే ఆశలు నెరవేర్చే తల్లి అని అర్థం. ఈమె భక్తుల కోరికలు తీర్చే దేవత అంటండి. ఆమె శక్తి స్వరూపిణి, ముఖ్యంగా శక్తిపీఠంగా భావిస్తారు. అంతేకాదు ఈ ఆశాపూర్ మాత మొట్టమొదటి ఆలయాల్లో ఒకటి. సుమారు 1300 సంవత్సరాల నాటిది. ఈ ఆలయం సోంగార్ చౌసా రాజవంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌసన్ వంటి గొప్ప పాలకులు ఈ ప్రాంతానికి మూలం అంట. ఇది రాజపుత్రులు నిర్మించిన ఆలయం అండి. చాలా చాలా పవర్ఫుల్గా ఉంటారు. అసలు అమ్మవారు చూడండి ఎలా ఉన్నారో, పాలరాతి శిల్పంతో నిండుగా. అసలు అమ్మవారి విగ్రహం అనే కాదు, ఆలయం అంతా కూడా, గుడి ధ్వజస్తంభం చూడండి ఎంత అందంగా ఉంటుందో. నిత్యం ఇక్కడ హోమాలు కాలుస్తూ ఉంటారంట. అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు అలా హోమం వెలుగుతూనే ఉంటుందంట. ప్రతి భక్తులు వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పి హోమంలో వేస్తూ ఉంటారు. చాలా పవిత్రంగా ఉందండి ఈ టెంపుల్. చూడండి ఎంతటి ప్రశాంతంగా, అసలు కట్టడం కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉందా ఆలయం అనిపించే అంత మధురంగా ఉంటుంది. చక్కగా చూడండి, తిన్నగా లోపల అమ్మవారి దగ్గరికి వెళ్తే అసలు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే, ఎక్కువ మార్వడీస్ ఇక్కడికి వచ్చి పూజిస్తారండి. కాబట్టి పాలరాతి శిల్పం, ఒక పక్క గణేషు, రెండో పక్క అయ్యవారు ఉంటారు. ఈ అమ్మవారి వాహనం అదిగోండి. వాహనాన్ని కూడా నేను మీకు చక్కగా చూపిస్తున్నాను. ఆ వాహనం చూసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మవారు ఆలయానికి 4 వైపులు ద్వారాలు ఉంటాయండి. చక్కటి ద్వారాలు. మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి, చక్కటి గణేషుని ఎంత అందంగా ఉంటారో. ఇది గుడి లోపల గణేష్ అండి, మొత్తం పాలరాయి శిల్పం. గణపతి కూడా ఎంత అందంగా ఉంటారంటే అచ్చంగా అమ్మవారులాగా ఉంటారు. ఇక్కడ పూజలు చేస్తారండి. చాలా అంటే చాలా అంటే ఎలా ఉంటాయంటే భక్తి పారవస్యంగా. స్వామికి ఇక్కడ మాత్రం టెంకాయలు కొట్టకుండా పెడతారండి, అలానే సమర్పిస్తారు. మళ్ళీ అలా వచ్చిన తర్వాత గుడి కట్టడాలు చూడండి, ఆ పెయింటింగ్ వర్క్ ఏంటి, ఆ కట్టడాలు ఏంటి, ఆ అమ్మవారేంటి. మరొక్కసారి నేను మీకు అమ్మవారి వైపు తీసుకెళ్తున్నాను. చక్కగా అమ్మవారిని చూసిన తర్వాత చాలా నిండుగా ఉంటారండి అమ్మవారు. అమ్మవారి పక్కన మళ్ళీ మరొక చిన్నగా ఉంటారు. ఇక్కడ చూడండి లైటింగ్స్ ఏంటి. మరొక్కసారి అమ్మవారిని చూస్తున్నాం, తనివి తీరట్లేదు అమ్మవారిని చూస్తుంటే. చక్కటి లక్ష్మీ రూపం అమ్మవారిది. ఇది విగ్రహాలండి. అమ్మవారు జనరల్గా అయితే ఇలా ఉంటారంట. ఈ విగ్రహాలు అంటే ప్రత్యేకమైన అలంకారంలో ఉన్న ఆశాపురి అమ్మవారు ఇలా ఉంటారు. ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి చక్కగా. ఇది ధ్వని.
చక్కగా కలశం మోడల్లో ఉంటుంది. ఆలయం ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది. సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే సాయంత్రం 6:30, 7 టైంలో వెళ్ళాను. మంచి లైటింగ్ ఏమో. రండి, మీ అందరికీ ఇంకా లోపల కూడా అంతా చూపిస్తాను. చాలా బాగుంది అసలు. బెంగళూరులో దగ్గరలోనే ఈ టెంపుల్. చూడండి ఎంత బాగుందో. చక్కగా గుడి చుట్టూ తిరుగుతూ నేనంతా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక చూడండి. ఆలయం నమూనా చూస్తేనే ఎంత బాగుంటుందో. అలా చక్కగా అలా వెళ్తూ ఉంటే అసలు గుడిలో ఉండిపోవాలనిపించేంత చక్కగా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి ఆశలు తీరే తల్లి కాబట్టి ఆశాపురి మాత అంటారు. ఎక్కువ మార్వడి హిందీ వాళ్ళు వస్తారండి. గజస్తంభానికి చూడండి శ్రీ మహావిష్ణు, అందులోనూ ధనుర్మాసం ప్రత్యేకత కదండి ఫ్రెండ్స్. నేనే మీకు దగ్గరుండి చూపిస్తున్నాను, చూసారా? అందుకని నేను చూపిస్తున్నానని తెలియడం కోసం నేను కనిపించేస్తున్నాను మీకు. ఇది గుడి ఎంట్రన్స్ ఫోటో అండి. చాలా బాగుంటారు అమ్మవారు. గోపురం ఎంత అందంగా ఉందో, అమ్మవారు కూడా లోపల చూడడానికి అంత నిండుగా అంత అందంగా ఉంటారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉండి బెంగళూరు వెళ్తే ఈ ఆశాపురి అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. బాయ్.